అందరికీ వందనాలండి. ఆ విధంగా ఆ సేవకుడు ఏలి, ఏలి దగ్గరికొచ్చి ఏలి కుమారుల గురించి తనకు జరగబోయే దాన్నంతటి గురించి చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏలి ఒక ప్రధాన యాజకుడండి. ప్రధాన యాజకుడు చేయాల్సిన పని ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో ఒక దీపస్తంభం ఉంటుంది. ఆ దీపస్తంభాన్ని వీళ్ళు ఎప్పుడు కూడా ఆరిపోకుండా చూసుకోవాలి. అంటే అది పగలంతా వెలిగి ఉంటుంది కాబట్టి నైట్ టైంలో వెళ్ళి దాన్ని క్లీన్ చేసుకోవాలి. అది వెలిగి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిని వీళ్ళు అక్కడే ఉన్న కత్తిరితో కట్ చేయాలి. ఎందుకంటే అది ఇంకా బాగా వెలగడానికి. దాంట్లో నూనె తక్కువైపోతే ఆ నూనెని పోయాలి. ఇది ప్రధాన యాజకుడు చేయాల్సిన పనులు. అంటే డైలీ ఆ యొక్క దీపాన్ని వీళ్ళు రివ్యూ చేయాలి. అసలు ఏం జరుగుతుంది, అది ఎలా ఉంది, అది మంచిగా వెలుగుతుందా లేదా అని ఈ యొక్క ప్రధాన యాజకులు అంటే ఏలి చెయ్యాలి. అయితే ఆ టైంలో ఏలి బాగా వృద్ధుడై ఉండటం మూలంగా, అతని చూపు మందగించి ఉండటం మూలంగా అతడు తన స్థానంలో పడుకున్నాడంట ఒకరోజు. ఆ టైంలోనే ఇంకా సమూయేలు ఏలి ముందే పరిచయం చేస్తున్నాడు కాబట్టి సమూయేలు దేవుని యొక్క మందసంలో, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క మందసం దగ్గర పడుకొని ఉన్నాడంట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏలి తాను చేయాల్సిన పని చేయట్లేదు. ఆ యొక్క దీపస్తంభాన్ని రివ్యూ చేయట్లేదు. ఆయన చేయాల్సిన పని ఆయన చేయట్లేదు. సమూయేలు ఆయన దేవునికి దగ్గరగా, అంటే దేవుని యొక్క మందసానికి దగ్గరగా పడుకొని ఉన్నాడు. ఆ రాత్రి దేవుడు సమూయేలుతో మాట్లాడాలనుకున్నాడు. సమూయేలుతో మాట్లాడాలనుకుని 3 సార్లు కాదు 4 సార్లు దేవుడు సమూయేల్ని పిలుస్తాడు. ఆ 4 సార్లలో 3 సార్లు కూడా సమూయేలు ఏలి పిలిచాడేమో అనుకొని ఏలి దగ్గరికి వెళ్తాడు. ఎందుకు అలా కన్ఫ్యూజ్ అవుతాడంటే ఆ టైంలో వీళ్ళు చేసిన పనులు బట్టి, హోఫ్ని ఫినిహాసులు చేసిన పనులు బట్టి, ఏలి చేసిన పనులు బట్టి దేవుని యొక్క వాక్ అనేది ఇజ్రాయెల్ ప్రజలకి కరువైపోయింది. అంటే ఫ్రీక్వెంట్గా దేవుడు వీళ్ళతో మాట్లాడట్లా. దేవుడు వాక్ ఎప్పుడంటే అప్పుడు వీళ్ళకి ప్రత్యక్షం కావట్లేదు. అందుకనే సమూయేల్ని 4 సార్లు పిలిచాడు. సమూయేలు అని పిలిస్తే ఆ అర్ధరాత్రి టైంలో కూడా ఒబే అయ్యి ఆ యొక్క మాటకి మా యజమాని నన్ను పిలుస్తున్నాడేమో అనుకొని వెళ్ళి, అయ్యా మీరు పిలిచారు కదా నేను వచ్చాను, మీరు పిలిచారు కదా నేను వచ్చాను అని చాలా పొలైట్గా వెళ్ళి ఏలి దగ్గరికి వెళ్ళి హాజరయ్యాడు. అయితే 3వసారి ఏలికి కూడా అర్థం అవ్వాల దేవుడు పిలుస్తున్నాడని. అది విచిత్రం. అంత గ్యాప్ వచ్చేసింది దేవుడికి ఇజ్రాయెల్ ప్రజలకి అంత గ్యాప్ వచ్చేసింది. ఎంత అంటే దేవుడు మాట్లాడుతుంటే వినలేనంత. దేవుడు చెప్తుంటే, ఒక మాట చెప్తుంటే, అవును ఇది మాట్లాడేది నాతోనే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని వినలేనంత దూరం అయిపోయారు. 3 సార్లు పిలిచాడు. 4వసారి రెస్పాండ్ అయ్యాడు సమూయేలు. అది కూడా ఏలి యొక్క గైడెన్స్లో. ఈ రోజుల్లో మనం కూడా అంతే అండి. దేవుడు నాతో మాట్లాడతాడా అంటే ఎట్లా మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడడో మనం చూద్దాం. ఇప్పుడు ఈ వాక్యంలో చూద్దాం. ఏలికి కూడా 3 సార్లు అర్థం కాల, అంటే 2 సార్లు అర్థం కాల. 3వసారి ఆయన గ్రహించి, అయ్యా ఈసారి కనుక నీకు పిలుపు వినబడితే, అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు, నీ ఆజ్ఞ నిమ్ము అని చెప్పేసి ఏలి సమూయేలుకి చెప్తాడు. 4వసారి కూడా సమూయేలు అని యెహోవా దేవుడు సమూయేలుని పిలిచినప్పుడు, అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞాపించండి అనేసి సమూయేలు దేవుడికి ఉత్తరం ఇచ్చినప్పుడు సమూయేలుతో దేవుడు ఈ విధంగా అంటున్నాడు. ఈ మాటల్ని ఇజ్రాయెల్ ప్రజలకి
చెప్పు. ఈ మాటలు ఎవరైతే వింటారో వాళ్ళ చెవులు గింగురుమంటాయి. ఏదైతే నేను ఏలి కుటుంబానికి చేస్తానన్నానో అదంతా కూడా నేను చేస్తాను. ఏదైతే దాన్ని నేను మొదలు పెడతాను, దాన్ని నేను ముగిస్తాను. ఏలి తన యొక్క కుమారులు తమకు తామే శాపగ్రస్తులైపోతున్నారని తెలిసి కూడా వాళ్ళని హెచ్చరించలేదు. పైన ఉన్న వాక్యంలో 2వ వచనంలో 3వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉన్నాడు. ఏం జరిగిందంటే, ఈ వచనాలు నేను ఎందుకు చదివానంటే, ఇక దీపస్తంభం 3వ వచనంలో దీపం ఆరిపోక మునుపు, ఎవరి దీపం? ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపం ఆరిపోక మునుపు ఎవరు పడుకున్నారు అక్కడ? సమూయేలు పడుకున్నారు. యాక్చువల్గా ఎవరు ఉండాలి? ఏలి ఉండాలి. ఏలి ఉండాలి. కానీ ఎవరు పడుకున్నారు? సమూయేలు పడుకున్నారు. దేవుడు ఎవరితో మాట్లాడాలి? ప్రధాన యాజకుడితో మాట్లాడాలి. ప్రధాన యాజకుడు ఎవరంటే ఏలి. కానీ ఆ మాటను వినిపించుకునే పరిస్థితుల్లో ఏలి లేడు. తన దృష్టి మందమైపోయింది. అదే విషయాన్ని కింద చెప్తున్నాడు. అయ్యా, వాళ్ళే శాపగ్రస్తులు అయిపోతున్నారని తెలిసినా కూడా ఏలి దాన్ని పట్టించుకోలేదు. ఏలి చేసిన తప్పు అది. లాస్ట్ షార్ట్స్లో అంటే ముందు చెప్పిన వాక్యంలో తప్పుని ఎంకరేజ్ చేస్తే, అంటే ఎంకరేజ్మెంట్ అంటే తప్పుని తప్పు అని చెప్పకపోయినా తప్పే అని చెప్పాను కదా, అదే చెప్తున్నాడు దేవుడు. వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఏలి తప్పు చేయలా. ఏలి తప్పు ఏమీ లేదు. కానీ ఆయన తప్పు కూడా ఉందని దేవుడు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? తన కుమారులు తప్పు చేస్తుంటే దాన్ని ఈయన ఖండించలేదు. ఆ దీపస్తంభం దగ్గరికి వెళ్ళి ఈయన యొక్క దీపస్తంభాన్ని ఈయన కత్తిరించట్లేదు. ఈయన యొక్క దీపస్తంభం దగ్గరికి వెళ్ళి దీపాన్ని కత్తిరించట్లేదు. ఈరోజు నువ్వు నేను కూడా ప్రతిరోజు చేసిన పాపాలని అలాగే కడుక్కోవాలి, కత్తిరించుకోవాలి. లేకపోతే నీ దీపం నా దీపం కూడా సన్నగిల్లిపోయి ఆరిపోద్ది. కానీ సమూయేలు ఆ పని చేయట్లేదు. దేవుడికి దగ్గరగా ఉన్నాడు. అందుకని దేవుని యొక్క మాట వినగలుగుతున్నాడు. ఈరోజు చాలామంది సేవకులు చాలా విధాలుగా ఈ యొక్క మీడియం ద్వారా, యూట్యూబ్ ద్వారానో, లేకపోతే బయట పెట్టే కూడికల ద్వారానో, లేకపోతే ఇన్ని విధాలుగా నీకు సువార్త అందించబడుతుంటే ఒక్కటి కూడా నీ యొక్క హృదయానికి తాకట్లా. ఎందుకో తెలుసా? నువ్వు వినాలనుకోవట్లా. నీ జీవితాన్ని మార్చుకోవాలనుకోవట్లా. ఎప్పుడు ఆశీర్వాదాలు, ఎప్పుడు చూసినా ఈ లోకపరమైన ఆశీర్వాదాలు, ఈ లోకపరమైన గొప్పతనాలు ఇవే ఉన్నాయి తప్ప నాకు ఒక రక్షణ కావాలి, నేను రక్షించబడాలి, నేను క్రీస్తు సారూప్యతలోనికి మారాలి, ఇట్లాంటివి ఏమీ మనకుండవు. హోఫ్ని ఫినిహాస్లు ఏ విధంగా అయితే లోకాన్ని చూసి లోకంలో ఉన్నదాన్ని పొందుకోవాలి, లోకమే ఆనందం అని ఎట్లయితే వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఎట్లయితే వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారో, ఈరోజు మనం కూడా అలాగే ఉన్నాం ఇంచుమించు. వాక్యం ఇంత తేటతెల్లగా మన ముందు ప్రకటించబడుతున్నప్పటికీ, మన చేతుల్లోనే ఉన్నప్పటికీ, దీన్ని చదివే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం ఇవేమీ చెయ్యం. అంటే దేవుడికి దగ్గరగా ఉండం, దేవుని యొక్క మందసానికి దగ్గరగా ఉండం. దేవుని మందసం అంటే ఏదీ లేదండి. దేవుని మందసం అంటే బైబిలే. అసలు బైబిలే దేవుడు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మీ అందరికీ తెలిసిందే. అందరు పండితులే కాబట్టి అందరికీ తెలిసిందే. వాక్యమే దేవుడు. దీనికి దగ్గరగా మనం ఉండకుండా దేవుడు మాట్లాడతలేదు అనుకుంటాం. దేవుని వాక్కు ఆ రోజుల్లో రావడం వినపడట్లేదు కాబట్టి వీళ్ళకి ఏమైంది కన్ఫ్యూజన్ వచ్చింది. దేవుడు మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని సమూయేలు
గ్రహించుకోలేకపోతున్నాడు. అక్కడ రాసింది ఏంటంటే అప్పటి వరకు యెహోవా ఇలా మాట్లాడతాడని సమూయేలుకి తెలియదు కాబట్టి పలకలేదంట. అప్పటి వరకు యెహోవా ఇలా మాట్లాడతాడని తెలియదు కాబట్టి సమూయేలు పలకలేదంట. కానీ దేవుడు ఈరోజు నీతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు పలకట్లేదో అర్థం కావట్లేదు. ఏలీ గురించి దేవుడు చెప్తున్నాడు, అయ్యా సమూయేలు విను, ఏలీకి నేను ఏదైతే చెప్పానో అదంతా చేస్తాను, నేను మొదలు పెడతాను, నేను దాన్ని ముగిస్తాను, వాళ్ళ యొక్క జీవితాన్ని నేను నాశనం చేయబోతున్నాను. ఏలీ తప్పు చేశాడు. వాళ్ళ పాపం ఎంత పెరిగిపోయిందంటే దానికి పాప పరిహారార్థ బలి అనేది లేనే లేదు, దానికి క్షమాపణ అనేది లేనే లేదు. ఓ మై డియర్ సేవకులారా, మనం దేవుణ్ణి అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించాలనుకున్నా, దేవుణ్ణి అడ్డు పెట్టుకొని అమ్మాయిల లాంటి వ్యవహారాల్లో తిరగాలనుకున్నా, దేవుణ్ణి అడ్డు పెట్టుకొని వ్యాపారం చేయాలనుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి, దానికి క్షమాపణ లేదు. ఎందుకంటే మీరు పోట్రే చేసేదేమో దేవుణ్ణి, లాభం అంతానేమో మీది, మీ యొక్క ఇదికి పోట్రే చేసేదేమో దేవుడినే, దేవుడి పేరట మేము వస్తున్నామంటారు, కానీ మీ పేరు తప్ప అక్కడ ఏది దేవుడు అనేదే వినపడదు. నేను చాలామంది దగ్గర విన్నాను, చాలామందిని చూస్తున్నాను, సేవకులు హైలైట్ అవుతున్నారు కానీ దేవుడు అవట్లా. మా సేవకుడండి అదండి, మా సేవకుడు ఆ రోజుల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అలాది. ఏంటి, సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు దిగి వచ్చేసాడు. ఎవరిని హైలైట్ చేస్తున్నారు మీరు? దేవుడినా సేవకుడినా? ఎవరిని హైలైట్ చేస్తున్నారు? సేవకుడు ప్రార్థన చేశాడు, దేవుడు స్వస్థపరిచాడు, దట్స్ ఇట్, అయిపోయింది. దాన్ని పదే పదే దేవుడు స్వస్థపరిచాడని చెప్పాలి కానీ పలానా సేవకుడు వచ్చి పలానా టైంలో పలానా సేవకుడు ప్రార్థన చేశాడు. ఎందుకు దేవుడు మీకు అర్థం కావట్లా? పాపం వాళ్ళు మంచిగానే బ్రతికేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ మీరు గనక వాళ్ళని హైలైట్ చేస్తే దేవుడిని పక్కన పెట్టేసి సేవకుడిని హైలైట్ చేస్తే వాళ్ళ యొక్క ఇదనేది పరలోకంలో తగ్గిపోద్దండి. వాళ్ళు ఈ కూడబెట్టుకున్న ఈ ఆస్తి మొత్తం కూడా పరలోకంలో తగ్గిపోద్ది. సేవకుల్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడు కూడా దేవుడిని హైలైట్ చేయాలి. ఇక్కడ వాళ్ళే హైలైట్ చేసుకుంటున్నారు, మేమే ఇక్కడ అంతా, ఎవరు హోఫ్నీ ఫినిహాసులు. అది ఏలీ చూసి కూడా దాన్ని ఖండించలేదు కాబట్టి సమూయేలుతో ఈ యొక్క ప్రవచనంలో, ఈ యొక్క దర్శనంలో సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నేను మొదలు పెడతాను, నేను ఫినిష్ చేస్తాను, చూస్తూ ఉండు చెప్పాడు. ఆ రాత్రి అయిపోయింది. సమూయేలు వెళ్ళిపోయి యాజిటీస్గా పడుకున్నాడు. తెల్లారిన తర్వాత ఎంతైనా వాళ్ళ యొక్క గురువు గారు కాబట్టి, వాళ్ళ యొక్క ప్రధాన యాజకుడు కాబట్టి ఆయనకి చెప్పడానికి భయం వేసి ఈయన పైన చేసుకుంటున్నాడు. అంత గొప్ప స్థానంలో ఉన్న ఏలీ వెళ్ళి, బాబు సమూయేలు, రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు కదా, అదేంటో నాకు చెప్పు. అయ్యగారు, నువ్వు చెప్పలేదంటే కనుక నాకేమైతే జరుగుతుందో దానికి రెట్టింపు నీకు జరుగుద్ది అన్నాడు ఏలీ సమూయేలుతో. అంటే ఉన్నదే ఉన్నట్టు చెప్పు అన్నాడు. ఈయన చెప్పేసిన తర్వాత ఏలీ ఏమంటాడు? మనమైతే ఏమంటాం చెప్పండి? మనం ఏమైనా అనొచ్చు, కానీ ఆ రోజు ఏలీ మాత్రం ఆయన యెహోవా ఏదైతే చెప్పాడో అదే జరగనివ్వు, యెహోవా దేన్నైతే చేయాలనుకుంటున్నాడో అదే జరగనివ్వు అని చెప్పేసి దాన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు. వాక్యం వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఇది నాతో మాట్లాడుతుందని నీకు అర్థమైనప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఏలీ అంతటి వాడే యాక్సెప్ట్ చేశాడు. నువ్వు నేను ఎంత? ఏలీ అంతటి వాడే. నువ్వు తప్పు చేస్తున్నావురా అని ఖచ్చితంగా చెప్పుద్దండి మనస్సాక్షి. వాక్యం ఉందంటే, ఆ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావంటే, ఆ వాక్యం నీ మనసులోకి వెళితే, నువ్వు ఏదన్నా చేస్తుంటే ప్రతి దానికి వాక్యం రివ్యూ చేస్తూ ఉంటుంది నిన్ను.
వాక్యం నిన్ను రివ్యూ చేస్తూ ఉంటుంది. అది మంచిదా చెడ్డదా అన్న విషయం నీ మనసు నీకు ఎప్పుడు చెప్తుంది. అది మంచిగా వెళ్తున్నావా చెడ్డగా వెళ్తున్నావా అనేది నీ దాని మీదే ఉంటుంది. వాక్యం మాట్లాడుతున్నప్పుడు దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నావా లేదో కూడా తెలియదు. ఆ రోజు పాపం ఈయన ఏలీ గారు వెళ్ళి వాళ్ళ కుమారులతో చెప్పాడు, అరే ఇలా చేయకండి, ఎట్లయితే దేవుడు చెప్పాడో దాన్నే ముందు ఏలీ గారు చెప్పారు, మీరు చేసేది మహాపాపం గురు, దీనికి శిక్ష ఏం చేసినా కూడా పోదు, మీరు చాలా తప్పు చేస్తున్నారు, చాలా అంటే చాలా తప్పు చేస్తున్నారు. ప్రతిదానికి కూడా ఏదైనా మనుషులకి గొడవ అయితే దేవుడు తీరుస్తాడు, నువ్వు దేవుడితోనే గొడవ పెట్టుకుంటుంటే ఇంకా నీ పాపాలను ఎవడు తీరుస్తాడరా అని చెప్పేసి ఏలీ గారు చెప్పారు. అయ్యే మాటలు చెప్తున్నాడు మళ్ళీ దేవుడు. ఇగో ఏలీ జస్ట్ చెప్పాడు తప్ప నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకోలేదు. ఆయన యొక్క దీపస్తంభాలని కత్తిరించలేదు, బాగు చేసుకోలేదు. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ టు ఫర్గివ్ దెమ్. వాళ్ళని క్షమించడానికి అసలు ఛాన్సే లేదు. నేను వాళ్ళని తుడిచిపెట్టేస్తా అని చెప్పేసి దేవుడు చెప్పాడు. ఆ విషయాన్ని సమూయేలు వాళ్ళ యొక్క గురువుగారితో చెప్పాడు. గురువుగారితో చెప్పాడు. చెప్పిన తర్వాత గురువుగారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. మెల్లమెల్లగా ఏలీ స్థానం తగ్గిపోయింది, సమూయేలు యొక్క స్థానం అనేది పెరిగిపోయింది. అక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా దేవుడు సమూయేలు ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆగిపోయిన మాటల్ని సమూయేలు ద్వారా దేవుడు మళ్ళీ పైకి లేపాడు. అంటే ఇజ్రాయేల్ ప్రజలకి దగ్గర అవడానికి సమూయేల్ని ఒక వారధిగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. చూడండి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో చూడండి. డియర్ ఫ్రెండ్స్, నిన్ను నువ్వు రివ్యూ చేసుకో, నీ యొక్క దీపస్తంభాన్ని చూసుకో. దేవుడు మనం ఎప్పుడో బాప్తీసం తీసేసుకుని ఉంటాం, రక్షణలోకి వెళ్ళి ఉంటాం, కొత్తలో తెగమండిపోయి ఉంటాం. మామూలుగా ఉండదు. కొత్తలో దేవుడిని నమ్ముకున్న కొత్తలో నేను అది చేసేస్తా అని వెచ్చలవిడిగా మామూలుగా ఉండదు. అదో టైప్లో ఉంటుంది. కొంతకాలానికి ఏమైందంటే ఆ యొక్క మండి మసి వస్తుంది. మసి వస్తుంది. ఆ మసిని నువ్వు కట్ చేయాలి. కట్ చేసుకున్నావో లేదో చూసుకో. నువ్వు కూడా ఈ యొక్క ఏలీలాగా ఆయన యొక్క దీపస్తంభాన్ని వదిలేసినట్లయితే, కట్ చేయకుండా ఉన్నట్లయితే నీ యొక్క స్థానం అనేది నువ్వు కోల్పోతావు. ఆ రోజు ఏలీ కోల్పోయాడు, సమూయేలు ఆ స్థానానికి అర్హుడయ్యాడు. అక్కడి నుంచి కూడా దేవుడు సమూయేలుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఈ యొక్క ప్రదేశం అనేది హైలైట్ అయ్యింది. షీలోహు అనే గ్రామం, మళ్ళీ ఆ షీలోహు మందిరం యొక్క ఘనత అనేది మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది. ఇజ్రాయేల్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది, యెహోవా దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు, సమూయేలు ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే మళ్ళీ వాళ్ళు బలులు ఇవన్నీ అర్పించడానికి, అంటే మళ్ళీ ప్రార్థన చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఈరోజు నీ దీపం నా దీపం ఎలా ఉంది?